Welcome to Chandana Maths channel, Inter Maths 1A, 4th chapter, Addition of Vectors, Example Problems, Important. Show that the points whose position vectors are minus 2a bar plus 3b bar plus 5c bar, comma, a bar plus 2b bar plus 3c bar, comma, 7a bar minus c bar are collinear. We have to show that these three vectors are collinear, where a bar, b bar, c bar are non-coplanar vectors. Solution. Let the position vectors given. ఇక్కడ ఇచ్చిన వెక్టర్స్ మనకి ఏబిసి లెటర్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని అనదర్ లెటర్స్తో డినోట్ చేద్దాం. ఐజేకే నోటేషన్స్లో ఇచ్చుంటే ఓఏ బార్, ఓబి బార్, ఓసి బార్ అని డినోట్ చేసేవాళ్ళము. ఇక్కడ ఏబిసి లెటర్స్లో ఇచ్చేసాడు కాబట్టి వీటిని ఏబిసి పొజిషన్ వెక్టార్స్తో కాకుండా వేరే వెక్టార్స్తో డినోట్ చేద్దాం. అంటే ఓపీ బార్, ఓక్యూ బార్, ఓసి బార్. సో పొజిషన్ వెక్టార్స్ కెన్ బి రిటర్న్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. సో ఓపీ బార్ ఈక్వల్ టు minus 2a bar plus 3b bar plus 5c bar. Next, second vector OQ bar equal to a bar plus 2b bar plus 3c bar. Third vector OR bar equal to 7a bar minus c bar. ఇలా మనకి ఇచ్చిన వెక్టార్స్ని పొజిషన్ వెక్టార్స్ని ఓపీ, ఓక్యూ, ఓఆర్తో డినోట్ చేద్దాం. టు షో దట్ దీస్ త్రీ వెక్టార్స్ ఆర్ కొలీనియర్. ఇక్కడ మనం పొజిషన్ వెక్టార్స్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ తీసుకున్నాము. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు పీ పాయింట్తో వెక్టార్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే పీక్యూ, నెక్స్ట్ పిఆర్, నెక్స్ట్ క్యూఆర్. సో ఇక్కడ మనకి ఈ త్రీ పొజిషన్ వెక్టార్స్తో క్యాలిక్యులేట్ చేయడానికి త్రీ పాసిబిలిటీస్ ఉన్నాయి. పిక్యూ వెక్టార్, క్యూఆర్ వెక్టార్, పిఆర్ వెక్టార్. ఎనీ టూ వెక్టార్స్ కెన్ బి టేకెన్, దెన్ వన్ వెక్టార్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ అనదర్ వెక్టార్, దెన్ దీస్ త్రీ పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో ఫస్ట్ పిక్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. పిక్యూ వెక్టార్, నెక్స్ట్ క్యూఆర్ వెక్టార్ కనుక్కుందాము. పిక్యూ ఓక్యూ మైనస్ ఓపీ, PQ ఈక్వల్ టు OQ మైనస్ OP. సో OQ మైనస్ OP అంటే OQ ఏ బార్ ప్లస్ 2B బార్ ప్లస్ 3C బార్ మైనస్ OP మైనస్ 2A బార్ ప్లస్ 3B బార్ ప్లస్ 5C బార్. మైనస్ని టర్మ్స్ లోపల అప్లై చేయమా. ఏ బార్ ప్లస్ 2B బార్ ప్లస్ 3C బార్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2A బార్ మైనస్ 3B బార్ మైనస్ 5C బార్. ఇప్పుడు ఏ బార్లని కౌంట్ చేయండి. ఏ బార్ ప్లస్ 2A బార్ 3A బార్, బీలను కౌంట్ చేయండి. 2B బార్ మైనస్ 3B బార్ మైనస్ B బార్, 3C బార్ మైనస్ 5C బార్ మైనస్ 2C బార్. నెక్స్ట్ క్యూఆర్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్యూఆర్ మీన్స్ ఓఆర్ మైనస్ ఓక్యూ. దిస్ ఈక్వల్ టు OR 7A minus C minus OQ. A bar plus 2B bar plus 3C bar. A bar minus C bar. ఈ మైనస్ని ఈ బ్రాకెట్ లోపల ఉన్న టర్మ్స్కి అప్లై చేయండి. మైనస్ ఏ బార్ మైనస్ 2B బార్ మైనస్ 3C బార్. ఏలను కౌంట్ చేయండి మా. 7A మైనస్ ఏ 6A. బీలను కౌంట్ చేయండి, ఇది ఒకటే ఉంది, మైనస్ 2B. సీలను కౌంట్ చేయండి, మైనస్ C మైనస్ 3C మైనస్ 4C. ఇక్కడ ఈ సెకండ్ వెక్టార్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్లోకి డినోట్ చేయడానికి ఇక్కడ 2ని కామన్ తీయండి. 3A బార్ మైనస్ B బార్ మైనస్ 2C బార్. దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ 3A బార్ మైనస్ B బార్ మైనస్ 2C బార్ అంటే PQ. So QR equal to some constant into first vector
If second vector is in the form of lambda into first vector, then P comma Q comma R are collinear. Next one. Show that the points capital A 2i minus j plus k, B I minus 3j minus 5k, C 3i minus 4j minus 4k are vertices of a right angled triangle. Solution. These points can be represented with position vectors OA bar, OB bar, OC bar. OA bar equal to 2i minus j plus k, OB bar I minus 3j minus 5k, OC bar 3i minus 4j minus 4k. Now we have to find out the sides AB, BC, CA. So now AB equal to OB minus OA. OB I minus 3j minus 5k minus OA 2i minus j plus k. మైనస్ని లోపల అప్లై చేయండి మా, లోపల టర్మ్స్కి అప్లై చేయండి. మైనస్ 2i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ జే మైనస్ కే. ఐలను కౌంట్ చేయండి, I మైనస్ 2i మైనస్ I. జేలు కౌంట్ చేయండి, మైనస్ 3j ప్లస్ జే మైనస్ 2j. కేలు కౌంట్ చేయండి, మైనస్ 5k మైనస్ k మైనస్ 6k. దిస్ ఈజ్ AB. Then its magnitude I quotient whole square plus j quotient whole square plus k quotient whole square. 1 plus 4 plus 36 root 41. Next side BC. OC bar minus OB bar. OC 3i minus 4j minus 4k minus OB I minus 3j minus 5k. 3i minus 4j minus 4k. మైనస్ని లోపల టర్మ్స్కి అప్లై చేయమ్మా. మైనస్ I మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3j మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5k. నౌ ఐలను కౌంట్ చేయండి, 3i మైనస్ I 2i. జేలు కౌంట్ చేయండి, మైనస్ 4j ప్లస్ 3j మైనస్ j మైనస్ 4k ప్లస్ 5k ప్లస్ k. దిస్ ఈజ్ BC bar and its magnitude or length equal to I quotient whole square plus j quotient whole square plus k quotient whole square. 4 plus 1 plus 1 root 6. Now third side AB side calculate చేసాము. నెక్స్ట్ BC side calculate చేసాము. Now CA side OA bar minus OC bar. OA 2i minus j plus k minus OC 3i minus 4j minus 4k. 2i minus j plus k మైనస్ లోపల మల్టిప్లై చేయండి, అప్లై చేయండి మా. మైనస్ 3i ప్లస్ 4j ప్లస్ 4k. ఇప్పుడు ఐజేకే కౌంట్ చేస్తే 2i మైనస్ 3i మైనస్ I మైనస్ j ప్లస్ 4j ప్లస్ 3j ప్లస్ k ప్లస్ 4k ప్లస్ 5k. దిస్ ఈజ్ CA బార్. దీని మ్యాగ్నిట్యూడ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 9 ప్లస్ 25.
root 35. సో చిన్న సైడ్స్ అంటే లెన్స్ ఆఫ్ ద సైడ్స్ చిన్నగా ఉన్న రెండింటి యొక్క హోల్ స్క్వేర్స్ యాడ్ చేస్తే పెద్ద సైడ్ లెంత్ ఉన్న సైడ్ యొక్క హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవ్వాలి. సో √41, √6, √35 వచ్చినాయి. ఇప్పుడు మనము ఈ రెండింటి యొక్క హోల్ స్క్వేర్స్ తీసుకొని యాడ్ చేస్తే 41 ఫామ్ అవుతుంది. సో లెన్స్ తక్కువగా ఉన్న సైడ్స్ బీసీ అండ్ సిఏ. ఈ 2 వెక్టార్స్లో సి అనే పాయింట్ రిపీట్ అవుతుంది కాబట్టి ఆ సి అనే పాయింట్ దగ్గర మనము రైట్ యాంగిల్ తీసుకోవాలి. therefore AB equal to √41, BC equal to √6, CA equal to √35. Now mod BC square plus mod CA square equal to √6 whole square plus √35 whole square. 6 plus 35, 41. This is mod AB whole square. This can be taken as √41 whole square also. Therefore, this is Pythagoras formula. Mod BC square plus mod CA square equal to mod AB square. Hence, given points forms a right angled triangle. Next one. In a triangle ABC, if A bar, B bar, C bar are position vectors of the vertices A, B, C, then prove that the position vector of centroid G is 1/3 into A bar plus B bar plus C bar. These are the position vector of these points. Let OA bar position vectors ni with respect to origin రాస్తాం కదా. OA bar equal to A bar, OB bar equal to B bar, OC bar equal to C bar. Let G be the centroid of a triangle ABC. Then, to show that position vector of centroid OG bar equal to 1/3 into A bar plus B bar plus C bar. So, triangle యొక్క centroid G అయితే దాని యొక్క పొజిషన్ వెక్టర్ ఇంతని ప్రూవ్ చేయాలి. సెంట్రాయిడ్ మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే, in a triangle ABC, if D, E, F are the midpoints of the sides BC, CA and AB, then the medians through A, AD, through B, BE, through C, CF are concurrent. The point of concurrency of medians is called centroid. So, అలా 3 మీడియన్స్ డ్రా చేయొచ్చు ఒక ట్రయాంగిల్కి. మనం ఇక్కడ ఒక మీడియన్ తీసుకుందాం. లెట్ D be the midpoint of B and C. Then position vector of D. Position vector is represented with OD bar equal to midpoint of B and C, that is OB bar plus OC bar by 2. This implies OD bar equal to B bar plus C bar by 2. This is a position vector. We know that the centroid G divides AD bar in the ratio 2:1.
సెంట్రాయిడ్ ఈచ్ మీడియన్ని అంటే ఏడి, బిఎఫ్, బిఈ, సిఎఫ్ ఏ మీడియన్ని తీసుకున్నా అది సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక మీడియం తీసుకుంటున్నాము. సో ఏడి మీడియన్ని సెంట్రాయిడ్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. AG is to GD equal to 2:1. Hence, position vector of OG bar. If ratio is known, then by section formula మనకి ఒక స్ట్రైట్ లైన్ మీద ఏదైనా పాయింట్ డివైడ్ చేసే రేషియో తెలిసినప్పుడు సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసుకుంటాము. అలాగే మనకి వెక్టార్స్లో కూడా సెక్షన్ ఫార్ములా ఉంది. m ఇంటూ OD బార్ ప్లస్ n ఇంటూ OA బార్ బై m ప్లస్ n దిస్ ఈక్వల్ టు m అంటే 2 ఇంటూ OD బార్ B బార్ ప్లస్ C బార్ బై 2 ప్లస్ n 1 ఇంటూ OA బార్ అంటే A బార్ బై m ప్లస్ n B బార్ ప్లస్ C బార్ ప్లస్ A బార్ బై 3. సో 1/3 ఇంటూ A bar plus B bar plus C bar is the position vector of the centroid. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.